ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ప్రేమగల దేవా, మరొకసారి మాతో మాట్లాడండి. మీరేం మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుండి 14 వచనం చూస్తే దేవుని ప్రేమ ఏమైందో తెలుస్తుందండి. అక్కడ దేవుని ప్రేమ ఎంతో గొప్పది. షరతులు లేని ప్రేమ, అవతులు లేని ప్రేమ. ఆ ప్రేమను ఏ మానవుడు కూడా వివరించలేడండి. అంత గొప్పదైన ప్రేమ. మొట్టమొదటి చూస్తే ఆయన ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన అక్కడ 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతుంది. అయితే ఈ 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క దాని కొరకు ప్రేమించి వెళ్ళి వెతుకుతారండి. సో ఒంటరిగా ఉన్న గొర్రె కొరకు వెళ్ళి ఆయన వెతుకుతాడు. అంటే ప్రేమించాడు. 99 విడిచి ఆ గొర్రెను ప్రేమించాడు. పర్సనలీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పదండి. ఆయన ప్రేమ గొప్పది. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు గుర్తిస్తే నువ్వు ఆయన్ను ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తావు, ఇతరులను ప్రేమిస్తావు అని గుర్తించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? రెండోది చూస్తే పేషెన్సీలో, ఓపికతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. మనం విధేయత చూపించాం, సోమరిగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం, ఇష్టానుసారం జీవిస్తాం. అయినా సరే దేవుడు ఓపికతో ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఇలా వింటాం, ఇలా మర్చిపోతాం. విధేయత చూపించాం, లోబడము, ఇంకా అవిధేయత చూపిస్తాం, రిబెలియన్ మైండ్స్ కలిగి ఉంటాం, తిరుగుబాటు చేస్తుంటాం. అయినప్పటికీ ప్రభువారు ఓపికతో ప్రేమిస్తున్నాడు. ఎంత ఓపిక అండి ఆయనది. ఆ గొర్రె మందల్లో గొర్రెలకు తెలుసు ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తాడు కాపరి. తోడలు వచ్చినప్పుడు ఇది ఇష్టానుసారం ఉండడం బట్టి అవి తప్పిపోతుంటాయి. అయినా సరే వాళ్ళని, ఆ గొర్రెలు కోపాడకుండా ఓపికతో ప్రేమిస్తాడు. అలా దేవుడు నిన్ను ఎంతో ఓపికతో ప్రేమిస్తాను గుర్తించాలి. తర్వాత సీకింగ్ లవ్. ఆయన నువ్వు తప్పైనప్పుడు వెతుకుతూ ఉంటాడు. ఆయన వెతికాడండి. ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వెతికి అక్కడ లోయల్లో, ముళ్ళ తొప్పల్లో నెతికాడు. ఆయన అరుస్తూ, కేకలేస్తూ, సిగ్నల్స్ తెలియజేస్తూ వెతికాడు ఆయన. ఇక్కడ గమనిస్తే ముందు దేవుడు అంటే మనకు తెలియదు. ఆయన వచ్చి వెతికి రక్షించాడు. ఆయన మందలో ఉన్నాం, అయినా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినా ప్రభు వారు విడిచిపెట్టకుండా వెతికే ప్రేమ ఆయన ప్రేమ అలా ఉంది కనుకనే ఎన్నోసార్లు తప్పిపోయాము. అయినా దేవుడు వెతుకుతూ మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఎన్నిసార్లు తప్పిపోయామో, ఎన్నిసార్లు మార్గం విడిచిపెళ్ళిపోయామో, అయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. నాలో చూస్తే రీజాయిసింగ్ లవ్, సంతోషించే ప్రేమ. ఆ తప్పైన గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెను భుజాల మీద వేసుకొని సంతోషంగా వచ్చాడు ఆయన. ఆ సంతోషం ఎంత సంతోషం అండి. నువ్వు కూడా తప్పైనప్పుడు మారి ఆయన వద్దకు వస్తే ఎంత ఆనందిస్తాడండి ఆయన. రీజాయిసింగ్ లవ్. ఆ తప్పైన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చేయికి ఉంగరము, కాలికి చెప్పులు, మంచి వస్త్రాలు విందు చేశాడు. ఎంత సంతోషించాడండి. నీవు కూడా నీ తప్పు తెలుసుకొని ఒప్పుకొని ప్రభువా అని నువ్వు ఆయన ఎందుకు వచ్చినప్పుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. అక్కడ బిడ్డలు అంటే ఎవరు కాదు, విశ్వాసులు, బిలీవర్స్ అని గుర్తించాలి. సో నీ ఎడల నా ఎడల దేవుడు ఎంతో ప్రేమ చూపుతున్నాడు. ఇండివిజువల్లీ ప్రేమిస్తున్నాడు, పేషెన్స్తో, ఓపికతో ప్రేమిస్తున్నాడు, వెతుకుతూ, సీకింగ్ లవ్, వెతుకుతూ ప్రేమిస్తున్నాడు. ఇంకా రీజాయ్, సంతోషంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మన ఎడల ఉంది కనుక మనం ధన్యులం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? నశింపక నిత్య జీవము అంటే పరలోకం పొందాలని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రేమ, తన కుమారునే వదులుకున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తించు, నువ్వు పరలోకంలో ఉంటావు. అటు మహాకృప దేవునికి దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. మమ్మల్ని ఎంతో ప్రేమించావు. నీ కుమారుని అనుగ్రహించావు ప్రభా. నీ ప్రేమ గొప్పది.
అయ్యా తండ్రి ప్రభు, వ్యక్తిగతంగా నన్ను ప్రేమిస్తున్నావు, ఓపికతో ప్రేమిస్తున్నావు, వెతుకుతూ ప్రేమిస్తున్నావు, సంతోషము ప్రేమిస్తున్నావు. అవునయ్యా తండ్రి, మా బిడ్డలు ఎవరైనా తప్పిపోతే సంతలో కానీ అయ్యా ఏదైనా మీటింగ్లో తప్పిపోతే వెతుకుతాం, దొరికిన తర్వాత ఏం రా నీకు బుద్ధి లేదా అని కొడతాం ప్రభా, మేము కొడతాం, అరుస్తాం. కానీ నువ్వు మాత్రం తండ్రి మేము తప్పిపోయినప్పుడు దొరికినప్పుడు సంతోషిస్తున్నావు. ఎంత ప్రేమనైనా నీ ప్రేమను గుర్తించే మనసు మాకు దయచేయి అయ్యా తండ్రి. నీ ప్రేమను మాలో కుమ్మరించావు, నీకు వందనాలు. అట్టి ప్రేమను అయ్యా మేము కలిగి నిన్ను ప్రేమిస్తూ అనేకులు ప్రేమించే మనసు మా అందరూ దయచేయి, సాయం చేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.